पुण्याम्भोजविकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ రామానుజదివాకరః. శ్రీ శ్వేతవరాహ కల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరాప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంకారుల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 24వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. యస్య త్వమేవ సకలోపి పుమర్థవర్గో యో వేదనైవ భవతోన్యమనన్యదైవః యోయం త్వదంఘ్రిరితి విశ్వజనీనమేతత్ తస్మాత్ మోక్షమపథాః కిల కూరనాథాత్. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకాన్ని మనం చెప్పుకోబోతూ ఉన్నా. భగవద్ రామానుజుల వైభవాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధంగా: ఓ రామానుజ, మీరు తప్ప వేరు దైవాన్ని తెలియనటువంటి శ్రీవత్స చిహ్న మిశ్రులకు ఒకానొక సందర్భంలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయ్యి మోక్షం నీకు ఇస్తూ ఉన్నాను, అదే సందర్భంలో నీకు సంబంధించినటువంటి వారికి కూడా మోక్షం ఉన్నది అని తెలియజేస్తే ఆ విషయాన్ని విన్నటువంటి మీరు మీ ఉత్తరీయాన్ని ఎగరవేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు కదా. దీంట్లో ఒక ఐతిహ్యాన్ని చెప్తారు పెద్దలు. ఎందువల్ల అట్లా చేశారు అని అంటే, భగవద్ రామానుజులకి ఒక అనుమానం ఉండిందట. ఎందువల్ల? తమ ఆచార్యులు చెప్పినటువంటి మాట చరమశ్లోక అర్థాన్ని ఎవరికీ చెప్పవద్దు అంటే తానే స్వయంగా గోపురాన్నిక్కి దాన్ని విస్తృతం చేశారు కాబట్టి తనకు నరకం వస్తుందేమో అని భావిస్తూ ఉండేటువంటి వారు ఎప్పుడైతే శ్రీరంగనాథుడు శ్రీవత్స చిహ్నమిష్టులకు ఈ కూరత్తాళ్వానుకు నీకు సంబంధించినటువంటి వారికి కూడా మోక్షం ఉంది అని తెలియజేశారో, నాకు ఈ కూరత్తాళ్వాన్లకు ఉండేటువంటి ఆచార్య శిష్య సంబంధం ఉంది కాబట్టి నాకు కూడా పరమపదం ఉన్నది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు అని చమత్కారంగా చెబుతూ, ఓ రామానుజ, నీకే ఉభయవిభూతి నాయకత్వం ఉన్నప్పటికీ కూడాను నీవు ఈ ఆనందాన్ని వ్యక్తం చేసి నీ శిష్య వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నావే అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. మరి అలాంటి ఆ భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు మనకు ప్రత్యక్షంగా ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సమారంభా ఆదయామధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా యో నిత్యమచ్యుతపరా గురురుక్మ వ్యాపారస్తగిరాణి కృణాయ మేనే అస్మద్గురో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే. మారాపితాయువనయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన పదద్వయానాం ఆద్యస్య నకులపదే బహుళాభిరామ శ్రీమత్కలంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా భూరంజయస్య మహరాత్వయ భట్టరాజ శ్రీభక్తిసార యోగి వాహాన్ భక్తాంగ్రియేణ
स्तनगिरिधरे शुद्धमुद्भोजकृष्णम् पाराद्यं स्वं श्रुतिशरशिरसिद्धमध्यापयन्ति स्वोच्चिष्टायां स्रजिनिगलितं यावराज्यस्य भुङ्गे गोदायस्यै नमयिदविरं भूय एवास्ति भूयः अन्नमयल् पुதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னகிருப்பாவை பல்வரியம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினீரே கடவர்க்கு என்னை மாற்ற நாங்களவா வண்ணமே நல்கு உலகமளந்தாய் அடிபோற்றி சென்னங்கை தென்னிலங்கை தாய் திகழ் போற்றி கொன்னச்சகலமுடைத்தாய் புகழ் போற்றி கண்ணில் முடியாய் இறைத்தாய் கடல் போற்றி பொன்னதாய் எடுத்தாய் குணம் போற்றி வேண்டு கடல்களுக்கு எங்கையில் வேல் போற்றி என்னந்தன் சேவகனே ஏத்திப் பறைகொள்வார் இந்தியான் வந்தவம் இறங்கலோரெம்பாவார் இறந்தவோர் கோவிந்தன் வாழுமோர் சோதி மணிமாடன் தோன்றுமோர் நீரியாய் நல்லபத்தர் வாழுமோர் நான் மறைகள் ஓதுமோர் வில்லிபுத்தோர் ஏறக்கோளோர் பாதங்கள் தேர்க்கும் பரமனையாட்டும் அனைத்துக்கும் வித்தாகும் போலங்கள் ஐந்தும் அறியாத மாநிலரை பையம் சுமப்பதும் வம்பு வாடி பூரத்தில் ஜகத்குயித்தால் வாழியே திருப்பாவை முப்பதம் செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போலோர் மாமுனிக்கு பின்னாள் வாழியே நாற்பத்து மூன்றுரைத்தால் வாழியே உயரங்கற்கே எண்ணி உகந்தளித்தால் வாழியே மறுவாயம் திருமல்லி பலநாடு வாழியே மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందా. அந்நிவ்வுலகமளந்தாய் அடிபோத்தி சென்னங்கு தென்னிலங்கை சத்தாய் திரள் போத்தி ஒன்னச்சகடமுதைத்தாய் புகழ் போத்தி அன்னு குணிலா விரிந்தாய் கழல் போத்தி உன்னு குடையாவெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும்
நின் கையில் வேல் போத்தி கையில் வேல் போற்றி என்னென்னும் சேவகமே என்னென்னும் சேவகமே ஏத்திப் பறைகொள்வார் ஏத்திப் பறைகொள்வார் இன்று யாம் வந்தோம் யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவார் இறங்கேலோரெம்பாவார். ఆండాళ్ తిరుబడిహళే శరణం. ప్రియ భగవద్ బంధువులారా, తిరుప్పావై ప్రారంభించి వాటికి 24వ పాశురంలోకి మనం ప్రవేశించాం. ఇక ఒక 6 పాశురాలతో తిరుప్పావై వ్రత సమాప్తి అవుతుంది. ఇంచుమించు మన తిరుమల కొండ కూడా గోకులల్లా మారిపోయింది, ఒక బృందావనంలాగా మంచు మొత్తం ఆవరించి హేమంతే శిశిరే మాసి నందవ్రజ కుమారికా అన్నట్టుగా హేమంతమాస ఋతువులో గోపికలంతా కూడా ఎంత ఇబ్బంది పడి పాపం ఆ చలి స్నానం చేసి ఆ కాత్యాయిని వ్రతాన్ని చేసి ఆ పరమాత్మని పొంది ఉంటారో తెలియదు. కానీ ఎదురు వ్యక్తి కూడా కనపడనంతటి మనసు మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఇలాగే ఉంటుంది బృందావన క్షేత్రం కూడా. మరి అలాంటి ఆ గోదాదేవి మనకు అందించినటువంటి ఈ తిరుప్పావి వ్రతంలో మనం ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి పాశురంలో మనకు మేము వచ్చినటువంటి పని మేము తెలియజేయమయ్యా, నీవు ఆ సింహగమనంతో వచ్చి సింహాసనంపై అమరి మా లోపల మా అంతరంగంలో ఉన్నటువంటి కోరికను నీవే తెలుసుకొని దాన్ని తీర్చవలసింది అని గోపికలంతా చెప్పడం, తద్వారా కృష్ణ పరమాత్మ సింహగమనంతో వచ్చి సింహాసనం పైన కూర్చోవడం. ఆ సింహగమనంతో వచ్చేటువంటి సందర్భంలో ఆ నడక యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి వారు ఆ పరమాత్మకు మంగళ ఆశాసనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో మంగళ ఆశాసనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఒక ప్రక్రియ. దీనికి ఆద్యులు ఎవరయ్యా అంటే పెరియాళ్వార్లు. అంటే ఆళ్వార్ల గోష్ఠిగా అయ్యేటట్లయితే అసలు మంగళాశాసనం ఎక్కడ ఆరంభమైంది అంటే రామాయణ కాలంలోనే ఆరంభమైంది. కౌసల్యాదేవి మంగళాశాసనం చేసింది, సీతాదేవి మంగళాశాసనం చేసింది, మహర్షులు మంగళాశాసనాలు చేశారు. ఇవన్నీ మనకు వాల్మీకి రామాయణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆళ్వార్ల పరంపరకు వచ్చినట్లయితే పెరియ ఆళ్వార్లే మంగళాశాసనం చేశారు కాబట్టి వారికి పెరియ ఆళ్వార్ అనేటువంటి పేరు వచ్చింది అని పెద్దల యొక్క ఉవాచ. మంగళ ఆశాసనం ఎందుకు చేస్తారు, మంగళాశాసనం యొక్క గొప్పతనం ఏమిటి అంటే పరమాత్మకు మంగళములు కలగవలెను అని భావిస్తూ చేసేటువంటిది. మంగం సుఖం లాతీతి మంగళం అని, అంటే సుఖాన్ని ఇచ్చేటువంటిది అని, సుఖం ఇచ్చేటువంటిది కాబట్టి మంగళం. ఆ సుఖం ఇవ్వబడాలి అని పరమాత్మకు ఈ భక్తులు చేసేటువంటి దాన్ని మంగళ ఆశాసనము అని అంటాం. మంగళాలకే మంగళం చేకూర్చేటువంటి ఆ మంగళ స్వరూపిడికి మంగళాశాసనం చేయడం మంగళానాం మంగళం యః అని కీర్తిస్తుంది కదా సహస్రనామంలో కూడా. మంగళాలకన్నిటికీ కూడా మంగళస్వరూపుడైనటువంటి వాడికి ఏం కొరత, ఆయనకి మనం మంగళాశాసనం చేస్తేనే బాగుంటాడా అని అంటే మనకు భక్తిలో 2 రకాల భక్తులు ఉంటాయి. భక్తిశ్చ జ్ఞాన విశేష ఏవా అని. ఎప్పుడైతే పరమాత్మకు సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకుంటామో దాన్ని జ్ఞానయోగము అని అంటాం. ఈ జ్ఞానయోగము నెమ్మదిగా భక్తిలోకి పరిణమిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే లౌకికమైన ఓ దృష్టాంతాన్ని కనుక చెప్పుకుంటే సుమారు అది సరిపోకపోవచ్చు. మామూలుగా ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి బాగా అతని దగ్గరికి వెళితే మన పనులు అవుతాయి అని అనుకున్నాం. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, ఆయన చాలా సమర్థుడు అని తెలుసుకున్నాం, అతన్ని సమీపించాం, అతనితో సాహచర్యం చేస్తూ ఉన్నాం. సాహచర్యం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి గొప్ప గొప్ప గుణాలు, ఎవరితో అయినా సరదాగా మాట్లాడడం, అరమరికలు లేకుండా ఉండడం, సమానంగా చూడడం, వచ్చినటువంటి వాడితో ఓర్పుతో మాట్లాడడం, ఎవరు ఏదడిగినా సహాయం చేయడం, ఇవన్నీ చూసామనుకోండి ఆ వ్యక్తి దగ్గర ఏమనిపిస్తుంది, అబ్బా ఎంత మంచివాడు కదా అని అనిపిస్తుంది. ఆ వ్యక్తితో మనకు ఒక రకమైన స్నేహం ఏర్పడిన తర్వాత ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమగా పరిణమిస్తుంది. ఆ వ్యక్తి బాగుండాలి, ఎందుకంటే అందరికీ మంచి చేసేటువంటి వాడు కదా, అందరితో అరమరికలు లేకుండా ఉండేటువంటి వాడు కదా, ఆ వ్యక్తి బాగుంటే బాగుంటుంది అని మనం కూడా క్రమేపీ ఏదో పని కోసం వెళ్ళినటువంటి మనం కూడా
ఆ పని అయిపోయి రావడం కోసం వెళ్ళినటువంటి మనం కూడా ఆ వ్యక్తి మీద ఉండేటువంటి స్నేహంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా పరిణమించి ఇతను బాగుంటే బాగుంటుంది అని అనుకుంటాం. ఏదైనా ఒంట్లో బాగుండకపోతే మనమే దేవాలయానికి వెళ్ళి ఆ వ్యక్తి బాగుండాలి అని అర్చన చేయిస్తాం. ఏదైనా సహాయాలు కావాలంటే దగ్గర ఎవరైనా ఆయన గురించి అడిగితే చాలా మంచివాడండి, యోగ్యుడండి అని మనమే చెబుతూ ఉంటాం. ఇదన్నీ దేనికి ప్రతీక అంటే ప్రేమకి ప్రతీక. ఆ వ్యక్తి మీద మనకు ఉండేటువంటి ఒక అభినివేశం, ఒక ప్రేమ. అదే విధముగా పరమాత్మ సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు అని మనకు తెలుసు. కానీ ఆ సర్వశక్తిమంతుడైనటువంటి వాడితో మనం సమీపించినప్పుడు, ఆ గుణగణాల గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆ గుణగణాలు ఇలాంటి వాడా, ఇంత భక్త పరాధీనుడా, ఇంత భక్త ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, నిజంగా ఇంత గొప్ప ఈ 7 లోకాలు సృష్టించినటువంటి వాడు భక్తికి ఇంత పరాధీనుడు అవుతాడా అని మనకు అనిపించినప్పుడు, మనకి అనుభూతి పొందినప్పుడు, అనుభూతి చెందినప్పుడు మనకి అనుకోకుండానే ఒక ప్రేమ ఏర్పడుతుంది ఆ వ్యక్తి మీద. అంత అవసరంలా ఒక విద్యార్థి స్కూల్లో చదువుతున్నాడు అనుకోండి, మొదట బట్టి పట్టిస్తారు లెక్కలు, ఎక్కాలు లేకపోతే ఆ కూడికలు తీసివేత ఎక్కాలు బట్టి పట్టిస్తారు. వాడికి ఏమి దాని గురించి అవగాహన ఉండదు. ఒక 5వ క్లాసో 6వ క్లాసో వచ్చినప్పుడు నెమ్మదిగా కూడికలు, తీసివేతలు, భాగాహారాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటే వాడు ఎదిగే కొద్దీ దాన్ని ఒక రకమైన అనుభూతి చెందుతాడు. ఇది భలే ఉందే, దీంట్లో ఇది తీసేస్తే ఇది భలే, ఒక అనుభూతి చెందడం అన్నమాట. ఆ అనుభూతి చెందినప్పుడు ఆ శాస్త్రం మీద వాడు అభినివేశాన్ని ఎట్లా అయితే పెంచుకుంటాడో, నేను ఈ లెక్కల ద్వారానే పైకి ఎదగాలి అని వాడు ఒకటి సాహిత్యంలో శబ్దాలు బట్టి పట్టిస్తారు. క్రమేపీ ఆ శబ్దాలు, ధాతువులు ముందు బట్టి పట్టాలి, దానికి అర్థం మొదట తెలియదు. అది కొంత ఊహ వచ్చిన తర్వాత ఆ కావ్యాలు అవన్నీ వాడు అధ్యయనం చేస్తూ ఉంటే, అబ్బా నిజంగా ఎంత స్వారస్యమైనటువంటి అర్థాలు ఈ కావ్యాల్లో ఉన్నాయి, ఈ వాంగ్మయాల్లో ఉంది అని వాడు తెలుసుకొని దాన్ని ఎట్లా అయితే ఆనందపడతాడో దాన్ని పొంది, అదేవిధంగా పరమాత్మ విషయంలో ఆయన మనకు రక్షకుడు, మనల్ని రక్షిస్తాడు అని అనుకొని మొదట అనుసరించినటువంటి వాళ్ళు, మనకు ఉండేటువంటి కోరికలన్నీ తీరుస్తాడు అని తెలుసుకున్నటువంటి వాళ్ళు క్రమేపీ ఆయనతో ఉండేటువంటి ఆ సాహచర్యంతో, ఆ భక్తితో, ఆ ప్రేమలో పడి ఆయనకి ఎలాంటి ఆపద రాకూడదు అని చేసేటువంటిదే మంగళాశాసనం అనేటువంటి ప్రక్రియ. ఇది మొట్టమొదట మనకు పెరియాళ్వార్లు చేశారు కాబట్టి ఆయనకి పెరియ ఆళ్వార్, ఆయనకి విష్ణు చిత్తులు అని పేరు, ఆయనకి పెరియ ఆళ్వార్ అని తర్వాత పేరు వచ్చింది అని మనకు పెద్దల యొక్క ఉవాచ. మరి అలాంటి పెరియాళ్వార్లకు కుమార్తెగా జన్మించినటువంటిది కాబట్టి ఈమె కూడా అయ్యయ్యో నడందకాళహళ్ నొందవో అన్నట్టుగా, అయ్యయ్యో ఎంత కష్టపడి వచ్చావయ్యా, నిన్ను అక్కడి నుంచి సింహగమనంతో రమ్మని చెప్పాం, కానీ ఈ భూమిలో ఏమిటో తెలియదు, కానీ పూర్తి సుఖాన్ని అనుభవించలేము, పూర్తి కష్టాన్ని అనుభవించలేము. ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే కొంత కష్టపడాల్సి వస్తుంది. ఒక మధురమైన పదార్థాన్ని మనం పొందాలి అంటే వంట చేసుకొని కష్టపడితేనే దాన్ని మనం తినగలము. లేదా ఒక షాప్కి వెళ్ళి కొనుక్కోవాలి అంటే డబ్బులు పెట్టాలి కదా, అది కష్టమే కదా, ఆ డబ్బు పెట్టి దాన్ని మనం తినాలి. అది రుచికరంగా ఉండవచ్చు, కానీ కొంత కష్టం అనుభవిస్తేనే కొంత సుఖాన్ని మనం పొందగలము. కానీ పూర్తి సుఖము, పూర్తి ఆనందము మాత్రం మనం పొందలేము. పాపం ఆ పరమాత్మ పరమ సుఖపురుషుడైనటువంటి వాడు, పరమపదంలో ఉన్నటువంటి వాడు ఇలాంటి ఈ భూమిలోకి తాను అవతరించి తాను కూడా మనతో కష్టసుఖాలు అనుభవిస్తూ ఉన్నాడే, నిజంగా ఎంత దయామయుడువయ్యా నువ్వు అని కీర్తిస్తూ, మా కోసం ఇంత కష్టపడి నడిచి వచ్చావయ్యా అని చెప్పి ఆ పాదాలకు మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చినటువంటి పని చెప్పాలి, కానీ మేము వచ్చినటువంటి పని మేము చెప్పము, నువ్వే తెలుసుకుని చెప్పాలి అని నిన్నటి భాషల్లో చెప్పి, ఇవాళ భాషల్లో ఆ పరమాత్మ యొక్క గుణాలకు, ఆ పరమాత్మ యొక్క పాదార విందాలకు, ఆ పరమాత్మ యొక్క పరాక్రమానికి అన్నిటికీ కూడా మంగళాశాసనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ మంగళాశాసనం అనేటువంటిది పూర్వంలో ఎంతోమంది చేశారండి, ఒకళ్ళు కాదు. మనకు రామాయణం కనుక చూసినట్లయితే రామచంద్రమూర్తి అరణ్యంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఉండేటువంటి ఆ మహర్షులంతా కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని, సీత యొక్క సౌందర్యాన్ని, లక్ష్మణస్వామి యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి మంగళాని ప్రయుంజానాః ప్రత్యగృహ్ణన్ దృఢవ్రతాః రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం. ఆ రాముడి యొక్క వేషము, ఆ రాముడి యొక్క సుకుమారత, ఆ సీతాదేవి యొక్క సుకుమారత అన్నీ కూడా చూసి మంగళాని ప్రయుంజానాహ, వాళ్లే మంగళంగా ఉండాలి, శుభంగా ఉండాలి, సుఖంగా ఉండాలి రామచంద్రమూర్తి అన్నం అసలు రామచంద్రమూర్తి అడవికి వస్తూ ఉన్నాడు,
వస్తూ ఉన్నాడని వీళ్ళకి తెలిసింది. రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు వినడమే తప్ప చూడలా. ఇవాళ చూశారు. చూసిన తర్వాత వాస్తవానికి వీళ్ళు ఏమనుకున్నారయ్యా అంటే, రామచంద్రమూర్తికి తమ కష్టాలు మామూలుగా వినుంటా, మంచి పరాక్రమవంతుడండి, మంచి తేజస్శాలి, ఆయన దగ్గర ఎలాంటి సమస్య వెళ్ళినా కూడా తీర్చేస్తాడు అనే విషయాలన్నీ కూడా విని ఉన్నారు కదా. కాబట్టి ఆయనకి వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకుందాము, ఎందుకంటే రాక్షసులంతా కూడా ఈ అడవిని ఆక్రమించి మమ్మల్ని హింసిస్తూ ఉన్నారయ్యా అని చెప్పుకుందాము అని అనుకున్నారు. అనుకున్నటువంటి వాళ్ళు కాస్త రామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు ఎప్పుడైతే అడవుల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారో, దదృశు విస్మయాకారాః రామస్య వనవాసినః వైదేహీ లక్ష్మణం రామన్ నేత్రైరనిమిషైరివ ఆశ్చర్యభూతాన్ దదృశు సర్వే తే మనచారిణః. ఒక్కసారిగా తాము ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడనటువంటి సౌందర్యాన్ని చూసినటువంటి మహర్షులంతా విస్మయానికి వ్యక్తం చేస్తూ, కళ్ళు కూడా ఆర్పకుండా, కళ్ళు ఆర్పితే ఒకవేళ ఆ సౌందర్యానికి విచ్చిత్తి వస్తుందేమో, మళ్ళీ ఎంతసేపు ఉంటాడో రామచంద్రమూర్తి, వెళ్ళిపోతాడేమో అని ఆ కళ్ళు ఆర్పకుండా దేవతల్లాగా అట్లానే చూస్తూ ఉన్నారట. వీళ్ళ తపస్సులతో ఇంద్రాది దేవతలనంతా చూసేటువంటి వారు ఈ కళ్ళతో వాళ్ళు అనుకున్నారట, ఇలాంటి ఈ మాంస చక్షువులతో రామచంద్రమూర్తిని మనం చూస్తూ ఉన్నాము కదా, మనం ఎంత అదృష్టవంతులమో కదా అని అనుకుని, మంగళంగా ఉండాలి రామచంద్రమూర్తి, సుఖంగా ఉండాలి. ఎందువల్ల ఈ అడవులలోకి ప్రవేశించాడు, ఇక్కడ దుర్మార్గులైనటువంటి రాక్షసులంతా ఉంటారు, భవిష్యత్ కాలంలో వాళ్ళ వల్ల ఈయనకి ఎలాంటి అపకారం వస్తుందో అలాంటి అపకారాలు ఏమీ రాకుండా ఈయన సుఖంగా ఉండాలి అని చెప్పి మంగళాశాసనం చేశారే తప్ప వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం మర్చిపోయారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళ కష్టాన్ని చెప్పుకుందాం అని అనుకున్నారు, కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి మాత్రం అది చెప్పడం మర్చిపోయి మంగళాని ప్రయుంజానా, మంగళాశాసనం మాత్రం చేసి మళ్ళీ తిరిగి వచ్చేసారట. అక్కడ ఇతర శిబిరాల్లో ఉండేటువంటి మహర్షులంతా వెళ్ళిన పని అయిందా, రామచంద్రమూర్తికి సుఖాన్ని మన కష్టాన్ని చెప్పారా అని అడిగితే, ఏమో తెలియదయ్యా, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించి విని మనమంతా అనుకున్నాము ఏమిటి, రామచంద్రమూర్తికి మన కష్టాన్ని నివేదించుకుందామని. కానీ ఆయన సౌందర్యాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆయన సౌందర్యానికి మనం ఇబ్బంది పెట్టేటువంటి క్రియలు ఆయనకి చెప్పకూడదని మాకు అనిపించింది. ఎందువల్ల, మనం రాక్షసులు మమ్మల్ని హింసిస్తూ ఉన్నారని చెబితే రామచంద్రమూర్తి బాణం తీసుకుని వెడతాడు, వాళ్ళు ఏదో ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తారు, తద్వారా రామచంద్రమూర్తికి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. కాబట్టి నాకు చెప్పడం ఇష్టం లేదయ్యా, రామచంద్రమూర్తి శరీరానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు, వస్తే పోతే మహా అయితే మనం పోతాం, ఈ శరీరం మాత్రం శాశ్వతమైందా, ఉంటే ఉంటుంది పోతే పోతుంది, కానీ ఆయన శరీరానికి ఎలాంటి విచ్చిత్తి రాకూడదు అని వీళ్ళంతా కూడా ఇతర మహర్షులతో చెప్పారట. అంటే అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. సౌందర్యం అనేటువంటిది, సౌకుమార్యం అనేటువంటిది, ఇతర గుణాలు అనేటువంటిది మహర్షులు అన్నిటికీ దూరంగా ఉండేటువంటి వాళ్ళు కదా, వీతరాగులు కదా, ఎలాంటి సౌందర్యాన్ని చూసినా కూడాను మోహించకుండా ఉండాలి కదా. మరి ఈ మహర్షులు ఏంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి మోహిస్తూ ఉన్నారు అంటే, దానికి ఒక ఇతివృత్తం చెప్తారు కదా పెద్దలు, శాశ్వతము అశాశ్వతము అని రెండు రకాలుగా ఉంటుంది. అశాశ్వతమైనటువంటి సౌందర్యం వైపు కనుక నువ్వు పయనిస్తే నీకు పతనం ఏర్పడుతుంది. అదే శాశ్వతమైనటువంటి సౌందర్యం వైపు నువ్వు పయనిస్తే నువ్వు కూడా ఆ ఆనందాన్ని పొందుతావు. ఆనందంలో కూడా పరిమిత ఆనందానికి అవధి లేనటువంటి ఆనందం ఉంటుంది కదా. కాబట్టి అలాంటి ఆనందాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, విచ్ఛింతి లేదు, కాబట్టి దానివల్ల దోషమేమీ లేదు అని చెబుతూ, అలాంటి మహర్షులు రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి, రామచంద్ర నిన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలి అని ఉందయ్యా అని అంటే, ఆయన అంటాడు కదా, ఈ అవతారంలో అదంతా కుదరదయ్యా, ఈ అవతారంలో నా ఆలింగనం కేవలం సీతాదేవికి మాత్రమే, మహా అయితే హనుమంతుడికి భవిష్యత్ కాలంలో ఉండవచ్చునేమో, కానీ ఇంకెవరికి కూడా ఈ ఆలింగనాది ఆనందాలు ఉండవు. భవిష్యత్తులో ఇంకో అవతారాన్ని నేను ధరించినప్పుడు మీరంతా కూడా వేరే రూపాల్లో ధరింతురుగాక అని చెప్పినట్లుగా మనకు గర్గ భాగవతం తెలియజేస్తుంది. తదా రామస్య వరాత్ దండకారణ్యవాసినః ఋషయః స్థిత్వమాపన్నాః బభూవుః తత్ర కన్యకాః. గోకులంలో వీళ్ళందరూ కూడా
గోపికలలాగా అవతరించారు అని చెప్పి మనకు గర్గభాగవతం తెలియజేస్తుంది. అదే రామదాసు వారు ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి, ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి మోహించారు అని చెబుతూ ఉన్నట్టుగా ఆ స్వామి యొక్క సౌందర్యం ఒక్కొక్క అవయవం కూడా తీర్చి సమస్సమ విభక్తాంగ అని వాల్మీకి మహర్షి కీర్తిస్తాడు. ఒక్కొక్క అవయవం కూడా సమానంగా ఉంటుందట. ఇప్పుడు మన శరీరంలో కనుక చూసినట్లయితే సరిగ్గా మధ్యలో కనుక కొలత వేసుకొని ఈ చెయ్యి యొక్క కొలత ఈ చెయ్యి యొక్క కొలత చూసుకుంటే ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది. బ్రహ్మ సృష్టిలో ఇటు అటు వ్యత్యాసం ఉంటుంది. సౌందర్యం పూర్తిగా సౌందర్యం ఉండవచ్చుగాక, కానీ మధ్యలో కనుక ఒక గీత గీసి ఈ చెయ్యికి ఈ చెయ్యికి ఎంత కొలత ఉంది అంటే వ్యత్యాసం వస్తుంది, ఈ కాలికి ఎంత కొలత ఉంది అంటే వ్యత్యాసం వస్తుంది, ఈ ముఖంలో సగభాగానికి ఈ ముఖంలో సగభాగానికి ప్రతి అవయవానికి గనక కొలత పెట్టుకుంటే ఏదో ఒక వ్యత్యాసం వచ్చి తీరుతుంది. కానీ రామచంద్రమూర్తి యొక్క సౌందర్యం అలాంటిది కాదు. సమస్సమ విభక్తాంగ, ఒక్కొక్క అవయవము ఎక్కడ ఉండాలో ఎంత ఉండాలో అదే పరిమాణంలో ఇటువైపు ఎంత ఉందో అటువైపు అంతే ఉంటుంది అని చెప్పి ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అలా సమస్సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ అని రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని వర్ణించినట్టుగా ఆ సౌందర్యాన్ని చూసినటువంటి ఈ గోపికలు ఈ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని, ఆ నడక సౌందర్యాన్ని చూసి చెబుతున్నారుగా, అన్రు ఈ ఉలహం అళందా అడిభోత్తి. ఓ స్వామి, ఒక్కొక్క గోపికకి ఒక్కొక్క అనుభవం కదా మనం అనుకుంటూ ఉన్నాం. స్వామి యొక్క అవతారాలలో ఒక్కొక్క అవతారాన్ని చూస్తే ఒక్కొక్కరికి ఆనందం. ఒకడికి మత్స్యావతారం అవ్వచ్చు, ఒకటి వరాహావతారం అవ్వచ్చు, ఒకటికి నరసింహావతారం అవ్వచ్చు, ఒకటికి కృష్ణావతారం అవ్వచ్చు. ఎవరెవరికి ఇష్టమైనటువంటి అవతారాలు వాళ్ళు ధ్యానం చేస్తారు కదా. అక్కడ ఉండేటువంటి గోపికల్లో అన్నారు కదా, ఓ స్వామి, నిజంగా ఈ పాదాలతోనే కదా ఈ భూలోకంలో నువ్వు అవతరించి అన్రు ఆ సమయంలో ఈ ఉలహం అళందా ఎడిపోద్ది. మనకిక్కడ ఒక ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడో కృతయుగంలో జరిగినటువంటి ఒక వామనావతారాన్ని ఇప్పుడు ఉండేటువంటి ఈ గోపికలు మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. ఇది సబబేనా అని మనకు అనిపిస్తుంది. కాలం అనేటువంటి దానికి ఒక పరిమితి పరిధి అనేటువంటిది లేదు. ఇవాళ కాలానికి మనం ఒక డేటు ఒక టైము మనం ఫిక్స్ చేసుకున్నాం. ఇది ఫలానా 8వ తేదీ లేకపోతే 9వ తేదీ మనం అనుకుంటూ ఉన్నాం. కానీ వాస్తవానికి ఇవాళ రోజు మనం ఉన్నాం కదా, రేపటికి ఇవాళ ఏమవుతుంది నిన్న అని అంటాం. అదే నిన్నటికి ఇవాళ రేపయింది అంటే కాలంలో విచ్చితి లేదు. అది మాత్రం అలాగే ఒక ప్రవాహంలాగా పోతూ ఉంటుంది. ఆ ప్రవాహంలో మధ్యలో వచ్చేటువంటి పాత్రలం మాత్రమే మనం. కాలానికి అవధి లేదు. కాలం ఎప్పుడూ ఒకే మాదిరి ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ నాకు ఇవాళ గొప్ప సన్మానం జరిగింది అనుకోండి, గొప్ప సన్మానం జరిగింది, అసలు చాలా గొప్ప సన్మానం జరిగింది. రేపటి రోజున ఈ సన్మానాన్ని గురించి నేను 10 మందికి చెప్పుకుంటూ ఉన్నాను. ఆ చెప్పుకునేటువంటి సందర్భంలో నాకు కలిగేటువంటి ఆనందం ఇవాళ ఎంత ఉందో రేపు అంతే ఉంటుంది, 10 రోజుల తర్వాత అలాగే ఉంటుంది, 1 సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటుంది. అదే ఆనందాన్ని విస్మయాన్ని వ్యక్తం చేస్తూ నేను చెప్పుకుంటా. ఒకవేళ ఇవాళ నాకు చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన ఏదైనా సంభవిస్తే నేను రేపు ఆ సంఘటనని ఒక్కసారి గుర్తు చేసుకున్నప్పుడు ఇవాళ ఎంత దుఃఖాన్ని అనుభవించానో, నిజంగా ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనుకుంటాను. కానీ అయిపోయింది కదా, దాటి వచ్చేసాం కదా, ఆ ఆనందము అయిపోయింది, ఆ దుఃఖము అయిపోయింది అని అనుకుంటున్నాం. అనుకోవట్లేదు కదా. ఓ 10 రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, మా చిన్నప్పుడు మేము అక్కడ అచ్చంగిలాలు ఆడుకునేవాళ్ళం, లేకపోతే ఆ పొలం గట్టును చూసి అలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అక్కడ చీమ చింతకాయలు కోసుకునేవాళ్ళం, బడికి ఎగ్గొడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళం, వానాకాలం వస్తే పడవలు కాగితాలతో పడవలు తీసుకున్నాం. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. అంటే ఎప్పుడో జరిగిపోయిందా అని ఇవాళ మీరు నెమన వేసుకున్న ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తూ ఉన్నప్పుడు పరమాత్మ యొక్క విషయంలో ఈ గోపికలు ఎప్పుడు తమ గురించి తాము ఆలోచించరు. పరమాత్మ ఏమైపోయాడో కదా, అప్పుడు ఎంత అన్రు ఈ ఉలహం. ఆ సమయంలో ఎలాంటి సమయము అంటే దేవతలందరూ కూడా తమ రాజ్యాన్ని కోల్పోయి స్వామి నువ్వు మమ్మల్ని కాపాడాలి అని ఆశ్రయించినటువంటి ఆ రోజు, నన్ను మించినటువంటి పరాక్రమవంతుడు ఈ లోకంలో లేడు, నేను అడిగినటువంటి వరాలకి మళ్ళీ ఎవడూ కూడా పుట్టబోడు, నా అంత తెలివిగలవాడు ఈ ప్రపంచంలోనే లేడు, నేనే పరమాత్మను అని విర్రవీగేటువంటి హిరణ్యాక్షుడు పుట్టినటువంటి ఆ కాలంలో ఎవరు రక్షిస్తారో రక్షించరో మన బతుకు ఏమిటి అని ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా బాధపడేటువంటి ఆ కాలంలో తాను వామన అవతారంగా వచ్చి అన్రు ఈ ఉలహం అళందా, ఆ సమయంలో బలి చక్రవర్తికి ఉండేటువంటి ఆ సమయంలో అన్రు ఈ ఉలహం అళందా అడిభోత్తి, ఆ సమయంలో ఈ లోకాలంతా
కొలిచావు కదయ్యా, అప్పుడు నీ పాదార విందాలకు ఎంత బాధ కలిగి ఉంటుందో కదా. ఈ లోకం ఎలాంటిది అంటే కంటక భూయిష్టమైనటువంటిది, కష్టాలనే కలిగినటువంటిది. నీ పాదం చూస్తేనో చాలా సుకుమారమైనటువంటిది. మరి ఆ కాలంలో నువ్వు ఇట్లా వచ్చి ఈ లోకాలన్నీ కొలుచుకున్నావు కదా, మరి ఎంత బాధపడి ఉంటుందో ఆ పాదము అని ఒక గోపిక అంది. అన్రు ఈ ఉలహం అళందాయ్ అడిపోత్తి సెన్రు అంగు తెన్ ఇలంగై షత్తాయి తిరలబోత్తి. సరి ఇంకో గోపిక అన్నది కదా, ఆ అవతారం కాసేపు మాత్రమే ఉన్నది. వామనావతారం ధరించాడు, వచ్చాడు, కార్యాన్ని పూర్తి చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ రామావతారం అలా కాదే. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అని ఉన్నది కదా. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు రామచంద్రమూర్తి. అన్ని సంవత్సరాలు కూడా ఈ లోకంలో తాను ఉన్నాడు. అదే సందర్భంలో 14 సంవత్సరాలు ఆయన వనవాసం చేశాడు. ఆ వనవాసం చేసినప్పుడు ఈ అడవులంతా కూడా ఆయన తిరిగి ఉంటాడు కదా. ఈ తిరగడమే కాకుండా తన భార్య అపహరింపబడింది అనేటువంటి బాధను తాను పొంది తాను షెన్రు అంగ్ తెన్ ఇలంగై ఈ దండకారణ్యాన్ని అంతా కూడా తన పాదాలతో దాటి ఉంటాడు కదా. అప్పుడు ఈ రామచంద్రమూర్తి ఎంత కష్టపడి ఉంటాడో పాపం. ఆ యుద్ధం చెయ్యాలి అంటే పరాక్రమాన్ని ప్రదర్శించాలే. ఆ పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చిందో రామచంద్రమూర్తికి. కాబట్టి ఆ పరాక్రమానికి మనం మంగళాశాసనం చేద్దాం. ఇక్కడ పరమాత్మ యొక్క పాదానికి మంగళాశాసనం చేశారు. మరి ఇక దేనికి మంగళాశాసనం చేయరు. తర్వాత ఆయన యొక్క పరాక్రమానికి, ఆయన యొక్క కీర్తికి, ఆయన యొక్క వేలాయుధానికి మంగళాశాసనం చేస్తారు. ఎందువల్ల? స్వామి యొక్క శరీరాన్ని కనుక వర్ణిస్తే మళ్ళీ అదెక్కడ దిష్టి కలుగుతుందో అనేటువంటి బాధతో ఆ పరమాత్మకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా వేరే దాని మీద ఆపాదించి కొంతమంది మామూలుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక గొప్ప విషయాన్ని గురించి చర్చ చేశారనుకోండి, మనకు అది నచ్చల, వాడికి పేరే వచ్చింది అని అనుకుందాం. మనం ఏం చెప్తాం? అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కాదండి, ఆ సబ్జెక్ట్ విలువ అలాంటిది. ఆ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి గొప్పగా చెప్పాడే తప్ప ఆ వ్యక్తి ఎవరిని కూర్చోబెట్టినా అలాగే చెప్తాడండి. ఆ సబ్జెక్టు ఆ వ్యక్తిది ఏముంది అని చెప్తామా లేదా? అదే విధముగా ఇక్కడ గోపికలు ఆయనకి దిష్టి కలగకూడదు, అదేమో అసూయతో చెప్పేటువంటిది, ఇదేమో ఆయనకి ఇబ్బంది రాకుండా ఉండాలి అని చెప్పేటువంటిది. స్వామికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని, రామచంద్ర ఈ లోకంలో నువ్వు జన్మించి మానవుడుగా జన్మించి చెరించి ఈ అడవులంతా దాటి సీతాదేవి వియోగంతో ఆ రావణాసుని సంహరించావు, చూసావా? నిజంగా ఆ పరాక్రమం ఎలాంటిదో కదా. అక్కడ తెన్ ఇలంగై సుందరమైనటువంటి లంక అనడంలో వాస్తవానికి మనకెవరైనా దుఃఖం కలిగించినటువంటి ప్రదేశానికి వెళితే దుఃఖం కలుగుతుంది, కానీ అక్కడ బాగుంది మనం అనుకుంటాం. అక్కడ ప్రతిసారి అక్కడ తెన్నిలంగై కోమాని చెత్త అని ఇంతకు ముందు భాషలలో వచ్చింది. ఇక్కడ తెన్నిలంగై చెత్త అని తిరగబోతుంది. సుందరమైన నగరము, సుందరమైన లంకా నగరము అనడానికి కారణం ఏమిటంటే మనిషి ఉండేటువంటిది గుడిసైనా ఏదైనా ఇల్లు అనే అంటాం కదా. ఇప్పుడు నేను ఉంటాను, మా ఇల్లు గుడిసె అనుకుందాం, పెంకుటిల్లు అనుకుందాం, డాబా అనుకుందాం, ఏదైనా కూడా మనం ఏమంటాం? అది ఇల్లు అనే అంటాం. మా గుడిసె అని అంటే ఎవడు కూడా మా ఇంటికి రండి అని పిలుస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది గుడిసో డాబానో పెంకుటిల్లో తర్వాత తెలుసుకోవచ్చు. అదే విధముగా సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళ్ళి ఉంచాడు కదా. ఆ లంకానగరం చాలా దుర్భరమైంది, దుర్మార్గమైంది, రాక్షసులు ఉండేటువంటిది. కానీ ఎప్పుడైతే సీతాదేవిని తీసుకుని వెళ్ళాడో సీతాదేవి యొక్క అనుగ్రహం ఆ లంక మీద పడింది కాబట్టి అది సుందరమైన లంకానగరం అంట. అలా చెప్పాలి తప్ప వాస్తవానికి లంక మీద ఎవరికి కూడా ఇష్టం లేనే. సుందరమైన లంకానగరం చెప్పడానికి కారణం కేవలం సీతాదేవి ఉంది కాబట్టే. పరమాత్మ ఉంటే అది దేవాలయము అని ఎట్లా అయితే చెబుతూ ఉన్నామో, సీతాదేవి ఉంది కాబట్టే అది సుందరమైంది తప్ప సీతాదేవి లేకపోతే సుందరం అని చెప్పడానికే వీలు లేదు. ఎందువల్ల? రామచంద్రమూర్తి కష్టపడ్డాడు కదా. చాలా రామచంద్రమూర్తి, వానరులు అందరూ కష్టపడ్డారు కాబట్టి. ఆ సమయంలో రామచంద్రమూర్తి ఎంత కష్టపడ్డాడో కదా, సీతాదేవి ఎంత కష్టపడిందో కదా. రామాయణంలో మనం చూస్తే ఎన్ని రకాల మాయోపాయాలు. రామచంద్రమూర్తికి సీతాదేవి మరణించింది అని చెబుతారు, సీతాదేవికి ఏమో రామచంద్రమూర్తి మరణించాడు అని చూపిస్తాడు. రావణాసురుడు చాలా పరాక్రమవంతుడు అయితే అవచ్చునేమో గాక, కానీ సీతాదేవి విషయంలో మాత్రం చాలా దుర్మార్గుడు అని రామాయణాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. రామచంద్రమూర్తి సువేల పర్వతం దగ్గరికి వచ్చేశాడు, ఇక దగ్గరికి లంకలోకి ప్రవేశించాడు అని ఎప్పుడైతే తెలిసిందో రావణాసురుడికి, ఇక రామచంద్రమూర్తి సైన్యం అంతా లంకలోకి ప్రవేశించింది. మనం ఓడిపోతామేమో,
కాబట్టి మనం ఓడిపోకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? సీతాదేవిని తక్షణం తాను పొందాలి. సీతాదేవిని పొందాలి అంటే సీతాదేవి రామచంద్రమూర్తి లేడు అని నమ్మాలి. రామచంద్రమూర్తి లేడు అని నమ్మితే సీతాదేవి నా వశం అవుతుంది అని ఆలోచించి సీతాదేవితో అన్నాడు కదా, ఏ విధంగా అయినా సీతాదేవిని పొందాలి అనుకొని విద్యుజ్జుకుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. ఒక మాయోపాయంగా నువ్వు ఒక రాముడు యొక్క శిరస్సును తయారు చేయి, ఆ శిరస్సును తీసుకుని వెళదాం, సీతాదేవికి చూపిద్దాం, సీతాదేవిని నమ్మిద్దాం అని అనుకున్నాడు. ఈ విద్యుజ్జుహుడు అనేటువంటి వాడు ఒక శిరస్సును తయారు చేశాడు. చూస్తే అచ్చం రామచంద్రమూర్తి యొక్క శిరస్సే. రామచంద్రమూర్తి యొక్క లక్షణాలన్నీ కూడా ఆ శిరస్సులో ఉన్నాయి. రామచంద్రమూర్తి యొక్క ధనుస్సును కూడా సృష్టించి ఇచ్చాడు. తీసుకుని వెళ్ళాడు సీతాదేవి దగ్గరికి. తీసుకుని వెళ్ళి అవి రెండూ కూడా పెట్టి ఆనందంతో చెప్పాడు, సీతాదేవి, రామచంద్రమూర్తి మరణించాడు. నిన్న రాత్రి మా రాక్షస సైన్యం అంతా వెళ్ళి ఏమరుపాటుతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి యుద్ధం అంతా చేసి అలసిపోయి ఉంటే రామచంద్రమూర్తి యొక్క శిరస్సును ఖండించి తీసుకుని వచ్చారు, చూడు ఈ శిరస్సు అని చూపించాడు. అచ్చం చూస్తే రామచంద్రమూర్తి యొక్క పోలికలన్నీ దాంట్లోనే ఉన్నాయి. సుగ్రీవుడి సైన్యం అంతా వచ్చి అంటే ఎంత నమ్మబలికాడు అంటే రామచంద్రమూర్తి మరణించాడు అని చెప్పడానికి ఇంత ప్రయోగం చేసి సీతాదేవి బాధపడుతుంది. నయనే ముఖవర్ణంచ భర్తుస్తత్ సదృశం ముఖం కేశాన్ కేశాంత దేశంత తంచ చూడామణిం శుభం ఏతైస్సర్వైరభిజ్ఞాయై అభిజ్ఞాయ సుదుఃఖిత విజగర్హేత్ర కైకేయీం క్రోశంతి కురరీయథ. ఎప్పుడైతే ఆ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు చూసిందో తన భర్త అయినటువంటి వాని యొక్క ఆనవాళ్ళన్నీ కూడా ఆ ముఖంలో ఉన్నాయో చూడామని చూసింది. రామచంద్రమూర్తి యొక్క ధనస్సు అక్కడ ఉన్నది. అంతేకాకుండా సుగ్రీవుడి సైన్యం వచ్చింది అని చెప్పాడు. ఈ సుగ్రీవుడితో కూడాను రామచంద్రమూర్తికి సఖ్యం ఉన్నది అనేటువంటిది హనుమంతుడు ముందు చెప్పాడు. కాబట్టి ఈ ఆనవాళ్ళన్నీ ఒక్కసారి నెమరి వేసుకొని రావణాసురుడు చెప్పింది నిజమే అయి ఉంటుంది అని బాధపడి ఒక్కసారిగా పెద్ద ఎట్టున ఏడుస్తూ కైకేయిని తిట్టడం ప్రారంభించిందండి. కైకేయి సకామాభవ కైకేయి హతోయం కులనందన కులముత్సాజితం సర్వం త్వయా కలహశీలయ. ఓ కైకేయి, నువ్వు అనుకున్న దాన్ని పొందావు. ఏం పొందావు? ఏం సుఖాన్ని పొందావు? నువ్వు ఏదైనా సుఖాన్ని పొందావా? నువ్వు కేవలం కలహశీలవి, ఒక దాని తగాదా మారివే తప్ప నువ్వు పొందింది మాత్రం ఏమీ లేదు. నీ వల్ల కులముత్సాజితం సర్వం, కులం మొత్తం నశించిపోయింది. ఏ విధంగా? ఇక్కడ వాస్తవం రామచంద్రమూర్తే కదా మరణించింది. భరతుడు రాజ్యాన్ని ఏలుకోవచ్చు కదా, ఏలవుడు భరతుడు. ఎందుకంటే భరతుడు వచ్చాడు, రామచంద్రమూర్తి యొక్క పాదుకలన్నీ తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో చెప్పాడు, 14 సంవత్సరాల అరణ్యవాసం చేసి నువ్వు వస్తే నేను ఉంటాను, మరుక్షణం నువ్వు గనక రాని పక్షంలో నేను ప్రాయోపవేశం చేస్తాను అని అన్నాడు. కాబట్టి ఇక్కడ రామచంద్రమూర్తిని సంహరించాడు రావణాసురుడు. కాబట్టి నువ్వు అనుకున్నావు రాముడు చచ్చిపోతాడు, ఈ అడవుల్లో పడి ఏదో రకంగా మరణిస్తాడు, కాబట్టి ఈ రాజ్యం అంతా భరతుడి వశం నువ్వు అనుకుంటున్నావేమో. రాముడు లేనటువంటి రాజ్యాన్ని భరతుడు ఏలుకోడు, భరతుడు మరణిస్తాడు. భరతుడు మరణిస్తే భరతుడితో పాటు శత్రుఘ్నుడు మరణిస్తాడు. రామచంద్రమూర్తి మరణించాడు కాబట్టి నేను ఉండను, రామచంద్రమూర్తి మరణించాడు కాబట్టి లక్ష్మణుడు కూడా ఉండడు. దీనివల్ల ఏం బావుకు తిన్నావు నువ్వు? మొత్తం కులమంతా నాశనం అయిపోయింది కదే, నీ వల్ల ఏదైనా బావుకు తిన్నావా? కులముత్సాజితం సర్వం త్వయా కలహశీలయ. నీ యొక్క తగాదా వల్ల ఈ కులం మొత్తం కూడా అంతరించిపోయింది. 6 ఏళ్లకింతే కైకేయి కృతం రామేణ విప్రియం యన్మయా చీరవసనస్త్వయా ప్రస్థాపితో వనం. ఏమమ్మా కైకేయి, రామచంద్రమూర్తి నీకు ఏం అపకారం చేశాడని ఇంత పెద్ద వరాన్ని కోరి రామచంద్రమూర్తిని నువ్వు అడవులకు పంపించావు అని పెద్ద ఎట్టున ఏడుస్తూ ఉంటే పక్కన ఉండేటువంటి శరమ అనేటువంటి కొంత ఓదార్చింది. నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఇది రామచంద్ర ఇదంతా జరిగినటువంటి అంటే రామచంద్రమూర్తి ఒక్కడే కష్టపడ్డం కాదు, రామచంద్రమూర్తి వల్ల సీతాదేవి కష్టపడింది. ఇద్దరి కష్టము అక్కడ ఉంటే ఇంకో బాధ ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం మీద సీతాదేవికి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే 14,000 మంది రాక్షసుల్ని తన ముందే త్రుటికాలంలో రామచంద్రమూర్తి మట్టు పెట్టాడు. కానీ ఇప్పుడు వచ్చిన అనుమానం ఏమిటి అంటే సీతాదేవికి ఒకవేళ నేను లేను అనేటువంటి బాధతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కదా, ఆ బాధలో ఆ యుద్ధంలో ఏమరుపాటుతో ఉండి మరణించాడేమో అనేటువంటి భావన సీతాదేవికి కలిగించి ఎంత ఇబ్బంది పెట్టాడో కదా. రాముడు ఈ విధంగా ఇంత ఇబ్బంది పడినా కూడా యుద్ధం చేసి ఆ రావణాసురుణ్ణి వధించాడు. కానీ ఆ సందర్భంలో రామచంద్రమూర్తికి కూడా దిష్టి తగిలిందట. ఏమిటి అంటే
రావణాసురుడు రాముడు యుద్ధం చేసుకుంటూ ఉంటే రావణాసురుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోతే ఆ సారథి కాస్త రావణాసురుడిని జాగ్రత్తగా అక్కడి నుంచి రథం తిప్పి అలా జాగ్రత్తగా వేరే వైపుకి తీసుకొచ్చేశాడు. కాసేపు ఆ మూర్ఛ నుంచి తేరుకున్నటువంటి రావణాసురుడు చూస్తే వేరే చోట ఉన్నాడు. ఏమయ్యా ఎందుకు తీసుకొచ్చావు అంటే, మీరు మూర్ఛపోయారండి, మీ ప్రాణాలు కాపాడడానికి నేను తీసుకుని వచ్చాను అని అన్నాడు. ఓరి పిచ్చివాడా, ఈ పిచ్చి పని చేశావేమిటి? లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా నన్ను ఏమనుకుంటారు, వెర్రివాడనుకుంటారు, కాబట్టి అది కాదు, మళ్ళీ నువ్వు రథాన్ని పోని అని అన్నాడు. రావణాసురుడా, మళ్ళీ గనక నువ్వు యుద్ధరంగానికి వెళితే మరణిస్తావు, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అలాంటిది అని అంటాడు కదా. నేను యుద్ధం చేయడానికి వెళ్ళటం లేదయ్యా, శత్రోహో ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమై తమ్మన్యే రాఘవం వీరు, రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని, ఆ యుద్ధం చేసేటువంటి ఆ నైపుణ్యాన్ని చూద్దామని అనుకుంటూ ఉన్నాను. అంత సౌందర్యంగా యుద్ధం చేస్తాడు రామచంద్రమూర్తి అని రావణాసురుడు అంటూ ఉంటే, మరి అలాంటి ఆ పరాక్రమానికి, ఆ సౌందర్యానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి, శన్రంగ్ తెన్యలంగ శత్తాయ్ తిరల్భోతి, నీ పరాక్రమానికి మంగళము అని చెప్పి అక్కడ మంగళాశాసనం చేసి తిరల్భోతి పొన్రచ్చగడ ముదైత్తాయ్ పుహళ్భోతి. అంతేకాకుండా కృష్ణావతారంలో నీ పాదస్పర్శ వల్ల ఆ శకటాసురుడు మట్టుబెట్టబడ్డాడయ్యా, అలాంటి నీ కీర్తికి మేము మంగళాశాసనం చేస్తూ మా శత్తాయి తిరలు పొన్రచ్చగడ ముదైత్తాయ్ పుహళ్భోతి కన్ర కుడిలా ఎరిందాయి కయల్భోతి. ఒకనొక సందర్భంలో వత్సాసురుడు కపిత్థాసురుడు అనేటువంటి వారు వచ్చినప్పుడు చాలా నైపుణ్యంగా నువ్వు ఈ వత్సాసురుణ్ణి సంహరించావు. ఆ సందర్భంలో నీకు ఊనికగా ఉన్నటువంటిది నీ పాదాలు కాబట్టి అలాంటి ఆ పాదాలకు కూడా మేము మంగళాశాసనం చేస్తున్నాము. కన్రు కుడినా వెరిందాయి కయల్భోతి కుండ్రు కుడయావిడుతాయి గుణంభోతి. ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇక్కడ ఉండేటువంటి జీవరాశులంతటినీ కాపాడావు కదా, కాబట్టి ఆ కారుణ్యము అనేటువంటి ఆ గుణానికి మేము మంగళము పాడుతూ ఉన్నాము అని చెబుతూ, వెన్రు పహగెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్భోతి, నీ శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క పరాక్రమాన్ని అణచి ఉండేటువంటి ఆ చేతిలో ఉండేటువంటి వేలాయుధం ఉన్నది కదా, ఆ వేలాయుధానికి కూడా మేము మంగళాశాసనం చేస్తున్నామని చెప్పి, ఏన్రేన్రు ఉన్ సేవాహమే ఎత్తి పరయహొళ్వాన్, నీ వీర చరిత్రలే మేము ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేస్తూ, పరైహొళ్వాన్ ఇంద్రుయాం వందో మిరంగు, పరై అనేటువంటి వాద్యాన్ని తీసుకుంటున్నామయ్యా, మేము పొందాలని వచ్చామయ్యా అని చెప్పి మేము చెప్పమనేది దీన్ని కూడా చెప్పేశారు. పరమాత్మ ఎలాంటి వాడు అంటే మెటల్ డిటెక్టర్ అంటారు కదా, మనం కొండకు వచ్చేటప్పుడు ఒక పెట్టి కనుక పెడితే లోపల ఏముందో అన్నీ కూడా కనిపిస్తుంది. అట్లానే ఆయన కూడా మన లోపల ఉందే గ్రహించగలడు. కానీ మనం కొంతమంది దగ్గర అబద్ధాన్ని చెప్పలేమండి. కొంతమందితో మనం పంచుకోవాలి అని అనుకుంటాం, దాని అట్లా దాచిపెట్టాలి అన్న దాగదు. పరమాత్మ ముందు ఏది కూడా దాగదు. కాబట్టి ఏత్తి పరయహొళ్వాన్, పరై అనేటువంటి వాద్యం కోసం వచ్చామయ్యా, పేత్తి పరయహొళ్వాన్ ఇంద్రియాం వందో మిరంగు, కాబట్టి నువ్వు దయించి మా కోరిక తీర్చవలసింది అని చెప్పి ఇవాటి ఈ పాశురంలో మంగళాశాసనం చేస్తూ ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని కీర్తించింది గోదాదేవి. ఇక ఇవాటి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశం అయినటువంటిది ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడ ఈ సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావైలో ఇవాల్టి ఈ అన్రి బోల్హమళందాయ్ అనేటువంటి ఈ పాశురానికి మా శ్యామసుందర జయమంగళం శుభమంగళం అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అనమాచార్య ప్రాజెక్ట్ కళాకారురాలు శ్రీమతి జి లావణ్య గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మంటపం నుంచి మనం ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమాప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం ఘోషలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం శ్రీమద్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.